వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్. మరి ప్రతి శనివారం సాగే పెబ్బేరు సంతలో సేద్య పెద్దుల రేట్ల వివరాలు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క మార్కెట్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్, వనపర్తి డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్. మార్కెట్ కి పెద్ద సైజు గిత్తలు అయితే చాలా వరకు అయితే రావడం జరిగింది. మొత్తానికి రేట్ ఎంత చెప్తున్నారు, ఎంత కమ్ముడు అవుతున్నాయని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ జత వచ్చేసి 1,80,000 రూపీస్ పడి 1,80,000 అయితే సేల్ అయిపోయినాయి. మొదట్లో వచ్చి 4 లక్షలు చెప్పాలంట, మరి 4 లక్షలు చెప్పి ఫైనల్గా వచ్చేసి 1,80,000కి 1,80,000 అయితే ఇచ్చారని చెప్తున్నారు. మొత్తానికి కొన్నారు. సిల్వేరా ముక్కుదాడు పెట్టడానికి ఇబ్బంది పడుతున్నారు. ముక్కుదాడు అయిపోయింది, ముట్టుకొనిస్తలేదు. మొత్తానికి ఆల్మోస్ట్ అమ్ముడుపోయినాయి. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి ఈ జత వచ్చేసి 1,30,000 1,30,000 అయితే సేల్ అయిపోయినాయి. మరి ఇక్కడ కూడా ఒక జత అయితే అమ్ముడు పోయినట్టుంది. దానికి సుడులు, కొమ్ములు అన్నీ చెక్ చేసుకుంటుంటారు. అదేవిధంగా ఈ జత కూడా 1,30,000 అయితే సేల్ అయిపోయినాయి. 1,30,000. ఎవరు మీరు తీసుకుంటారే? మీకేనా? ఎక్కడ మీది? తులచాపురం. ఓకే ఓకే. వచ్చేసి దుళ్ళ వ్యాపారం అయితే నడుస్తుంది. 1,05,000 అడుగుతున్నారు. 1,05,000. లక్ష 1,15,000 చెప్తున్నారు. వచ్చేసి 1,00,000 అడుగుతున్నారు. వేరే వాళ్ళు 1,05,000 అడిగారని చెప్తున్నారు. మొత్తానికి వీళ్ళైతే ఇయ్యనంటున్నారు. వ్యాపారం అన్నాక మరి అడుగుతుంటారు, పోతుంటారు. ఫైనల్ కొన్న వాళ్ళకి ఆల్మోస్ట్ కొందరు రాయేసిపోయే మాటలు అడుగుతుంటారు. మొత్తానికి వ్యాపారం అయితే గట్టిగా నడుస్తుంది. మ్యాచ్ ఇది 1 సైడ్ మ్యాచ్ కాదు, 2 సైడ్ మ్యాచ్. మొత్తానికి అవతల అడుగుతున్నారని ఆయన ఇలా పడ్డాడు. నేను మాట చెప్తాను, 1,00,000 అవుతుందా లేదా? 1,00,000 కాదా? 1,00,000 కాదా? ఎవరైనా సరే, నీకు 1,00,000 కాడికి నువ్వు అడిగినావు, పో దాందే ఉంది. నీకు 1,00,000 కాడికి నువ్వు అడిగినావు, దాందేం బాధ లేదు. నేను అవునేనా అడగండి, దాందే ఉంది. ఆయన బాలేడా అంటాడు, ఏమన్నా అంటే ఆయన బాలేడా అంటాడు. అడిగిపోతున్నాడు, మనం దాని సొమ్మైనా కూడా ఇస్తాం. మీకు అనేది ఇప్పుడు వచ్చేసి 44,000 44,000కి అడుగుతున్నారు. కాదంటున్నాడు. దానికి భయాన్ని చేత పట్టుకున్నాడు. దానికి అయిపోయింది వ్యాపారం. 44,000 44,000 వచ్చేసి మరి 1,50,000 రూపీస్ పడి 1,50,000 అయితే సేల్ అయిపోయింది. మొత్తానికి మరి ఇక్కడ 2 కోడెలు అయితే అమ్ముడు పోయినాయి. అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇది వచ్చేసి 1,60,000. మరి ఆ గిత్తకు ఈ గిత్తకు తేడా 10,000. మరి మార్కెట్కి అయితే పెద్ద మొత్తంలో పెద్ద సైజు గిత్తలు అయితే రావడం జరిగింది. మరి అన్న వాళ్ళు మొత్తానికి మన ఛానల్ చూస్తుంటారంట. మరి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి రెండిట్లో ఈ పశుది వచ్చేసి 1,50,000 1,50,000 అయితే సేల్ అయిపోయింది. దానికైతే వ్యాపారాలు అయితే కొంచెం డల్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి మొత్తానికి గిత్త వ్యాపారం అయితే నడుస్తుంది. 2 లక్షల పైన చెప్తున్నారు. వాళ్ళు వచ్చేసి 1,50,000 1,50,000 అయితే అడుగుతున్నారు. వ్యాపారం అయితే ఇంకా నడుస్తుంది. వచ్చేసి 1,10,000కి సేల్ అయిపోయినాయంట 3.